హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అయితే జరగబోతూ ఉందన్నమాట. అయితే ఈ ఉప ఎన్నిక ఎలా అయినా గెలవాలి అని చెప్పేసి రెండు పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఎందుకు ఈ ఉప ఎన్నిక ఇంత ప్రాముఖ్యత అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం కాబట్టి అక్కడ ఎలా అయినా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలి అని చెప్పేసి అటు టీడీపీ పార్టీ, మరొకసారి ఆ స్థానాన్ని గెలుచుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీ, ఇలా రెండు పార్టీలు కూడా ఈ స్థానం కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అలాగే పులివెందుల నియోజకవర్గంలో రీసెంట్గా ఒకరి మీద ఒకరు దాడులు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత రామలింగారెడ్డి మీద దాడులు, ఇదంతా పూర్తిగా ఏ స్థాయి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి సందర్భంలో, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సందర్భంలో రీసెంట్గా ఏదైతే వైసీపీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అనమాట, ఈయన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అనమాట. అయితే రీసెంట్గా ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్తూ, నేనేదో గాల్లో ఈ మాటలు చెప్పట్లేదు, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, కొంతమంది టీడీపీ వ్యక్తులే నాకు ఈ సమాచారాన్ని ఇచ్చారు అనుకుంటా ఆయన కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్, అలాగే అక్కడ స్థానికంగా ఉన్న బీటెక్ రవి, వీళ్ళిద్దరూ కూడా కలిసి నన్ను చంపాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. అలాగే స్థానిక పోలీసులు కూడా ఏదైతే ఇంత తెలిసినా కానీ వాళ్ళు కూడా ఎలాంటి రక్షణ కల్పించట్లేదు, నాకేమైనా అయితే ఇక్కడ ఇన్వాల్వ్ అయింది ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి సిబిఐతో ఎంక్వైరీ జరపాలి అని చెప్పేసి సతీష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే అక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మనం ఈ సంఘటన చూస్తే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో మాత్రం సతీష్ రెడ్డి ముందుగానే ఎలక్ట్ కోసం తనను చంపడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందస్తుగానే భాగంగా నాకు సమాచారం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నా, నాకేమైనా అయితే రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్రంలో ఉన్న సిబిఐకి సంబంధించిన అధికారులతో ఇన్వెస్టిగేషన్ చేపించాలి అని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైన ఆరోపణలు అయితే, కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటపెట్టడం జరిగిందనమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది ఏదైతే జెడ్పీటీసీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అనేది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకి అయితే దారి తీస్తున్నాయి. రెండు పార్టీలు కూడా ఎలా అయినా గెలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మరి ఎన్నిక అయిపోయేసరికి ఎన్ని గొడవలు జరుగుతాయో మనం చూడాలన్నమాట. ఏదేమైనా కానీ ఆయనకే తనకు ప్రాణహాని ఉంది అన్నాడు కాబట్టి పోలీసులు ఆయన ప్రాణాలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.